ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమ్మ. గురుగారు, ఇప్పుడు ఇంట్లో చీమలు రావడానికి మనం ఏ సంకేతంగా గుర్తించుకోవాలి? అంటే ఇప్పుడు ఎర్ర చీమలు ఉంటాయి, నల్ల చీమలు, అలానే గండు చీమలు కూడా ఉంటూ ఉంటాయి. అసలు ఇలా రావడానికి దేనికి కారణం అంటారండి? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఇప్పుడు ఈ చీమలు, అలాగే ఈ ఎర్ర చీమలు, గండు చీమలు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే, ఎవరైతే ఏ ఇంట్లోనైతే నివసించకుండా ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా బల్లులు, ఈగలు, దోమలు, చీమలు ఇవన్నీ కూడా నిండిపోతూ ఉంటాయి. అంటే జనసంచారం లేనటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉండేటటువంటివి ఇలాంటి వింతనైనటువంటి వస్తువులు, మనకు జీవాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ జీవాలన్నీ కూడా ఏంటి అంటే కనుక అవి నివసించేటటువంటి ప్రదేశము ఒక్కొక్కటి పర్టికులర్గా దానికంటూ ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. అవి గనక ఇంట్లోకి, ఇప్పుడు నల్ల చీమలు ఇవి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అంటే రావి చెట్టు దగ్గర, అలాగే తీయటైనటువంటి పదార్థాలు అక్కడ వేసామనుకో వెంటనే నల్ల చీమలు అనేటువంటి ప్రారంభమవుతుంది. నల్ల చీమలు, ఎర్ర చీమలు ఈ రెండు కూడా తీపి పదార్థాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇవి ఉంటూ ఉంటాయి. అలాగే భూమి కింది భాగంలో ఉండేటటువంటివి నల్ల చీమలు. ఇవి నల్ల చీమలు ఎప్పుడూ కూడా భూమి కింద అడుగు భాగాన ఉండేటటువంటివి ఇవి ఎక్కువగా అక్కడే ఉంటూ ఉంటాయి. అలాగే ఈ యొక్క గండు చీమలు కూడా అవే. అంటే ఎక్కడ ఈ మూడు కూడా ఒకే జాతికి చెందినటువంటివి. ఎర్ర చీమలు కానివ్వండి, నల్ల చీమలు కానీ, గండు చీమలు, ఇవి ఎక్కడనైతే తీపి పదార్థాలు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రదేశంలో ఎక్కువగా సంచరించేటటువంటివి. ఇవి ఇంట్లోకి వస్తున్నాయి. ఇంట్లో ఎంత మనం క్లీన్ చేసినా కూడా నల్ల చీమలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు నల్ల చీమలు కానివ్వండి, ఎర్ర చీమలు కానివ్వండి, అలాగే ఈ యొక్క గండు చీమలు కానీ, ఇవన్నీ కూడా ఇంట్లోకి వస్తున్నాయి. ఎంత మనం ఊడ్చివేసినా, ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ అవి పుట్టుకొస్తున్నాయి. మళ్ళీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదు అని అనుకున్న సమయంలో ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సంకేతంగాను, అవి మన ఇంట్లో ఇలాంటివి తిరుగుతున్నప్పుడు ఏదో ఒక అదృష్ట యోగం అనేటటువంటి ఇంటికి వస్తుంది అనేటటువంటి ఒక విధానము మనకు సనాతన ధర్మం తెలియజేసింది. కానీ ఎందుకు అలా తెలియజేసిందంటే, పూర్వకాలంలో కొన్ని పక్షులు కానివ్వండి, కొన్ని జీవజాతులు కానివ్వండి, ఏదైనా అంటే దానికి ముందుగానే పసిగట్టేటటువంటి జ్ఞానము, శక్తి ఆ యొక్క జీవాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు తుఫాన్లు కానివ్వండి, లేదు అంటే భూకంపాలు కానివ్వండి, ఈ సునామీలు కానీ, మొట్టమొదటిగా తెలిసేటటువంటి జాతులు ఏవైనా ఉంటే పక్షి జాతులకు తెలుస్తాయి. అలాగే మన ఇంట్లో అదృష్ట యోగము వస్తుంది, మన ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి లక్ష్మీదేవి వస్తుంది అని తెలియజేసేటటువంటి సంకేతాలు ఏవైనా ఉంటాయంటే అవి గృహమునందు ఈ యొక్క చీమల ద్వారా తెలుస్తుంది అని మన పెద్దలు, అంటే పెద్దవాళ్ళు, పూర్వీకులు ఆ కాలంలో అనేటటువంటి వారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది కొన్ని గ్రంథాలలో ఇది ఒక కథలాగా ఇచ్చారు. కొన్ని గ్రంథాలలో ఏంటి అంటే ఇది తెలుసుకోవడానికి సనాతన ధర్మము ఈ రకంగా ఉంటుంది, ఈ యొక్క క్రిమి కీటకాల ద్వారా, ఈ యొక్క జీవాల ద్వారా ఇంటికి ఏ రకమైనటువంటి సంకేతాలు వస్తాయి అనేటటువంటి కొన్ని గ్రంథాల రూపకంగా చెప్పారు. ఇప్పుడు ఇంట్లోకి బల్లులు తిరుగుతున్నాయి, అధికంగా బల్లులు వస్తున్నాయి అంటే అది కూడా ఒక లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా చెప్పడం జరిగింది. కానీ కొంతమంది ఏమంటారు అంటే ఇంట్లో ఈ బల్లులు రావడం సంకేతాన్ని అశుభంగా చూస్తూ ఉంటారు. అశుభము అనేటటువంటిది ఏదీ కూడా లేదు, అన్నీ శుభాలే. అశుభం మన మైండ్లోనే ఉంటుంది, మన మైండ్లోనే రన్ అవుతుంది. ఏదో ఇప్పుడు పిల్లి అడ్డొచ్చిందని అశుభము అని అంటుంటాం, అది వాస్తవం. ఎందుకంటే మార్జాలం అనేటటువంటిది ఎప్పటికీ కూడా శుభానికి వెళ్ళేటప్పుడు అడ్డు రాకూడదు. అలాగే ఇంట్లో గబ్బిలం వచ్చింది అని అంటే కూడా అది అపమృత్యు దోషానికి సంకేతము అని చెప్పడం జరిగింది. అలాగే ఇలాంటి జీవజాతులకు ఏ రకమైనటువంటి విధానాన్ని పెట్టారో మీరు అన్నట్టుగా చీమలకు కూడా అదే రకమైనటువంటి విధానాన్ని పెట్టడం జరిగింది. అంటే ఈ నల్ల చీమలు కానివ్వండి, ఎర్ర చీమలు కానివ్వండి, గండు చీమలు కానీ ఇవి ఇంట్లో సంచరిస్తున్నాయి అంటే అది అదృష్ట యోగము. మీ ఇంట్లో ఏదో రకమైనటువంటి శుభకార్యము జరిగే యోగము కానివ్వండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే యోగంగా ఏదో ఒక అదృష్టమైన ఆ రకంగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే చీమలు మనకు హాని చేసేటటువంటివి కావు. ఒకవేళ మనకు హాని చేసేటటువంటివి ఏమిటి అని అంటే కనుక గబ్బిలాలు, అలాగే బల్లులు,
ఇవి ఎందుకంటే కొన్ని మనము అనుకోకుండా వంట పదార్థాల్లో పడినా కానీ విషంగా మారిపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఆలోచించదగినటువంటి విషయాలు. కానీ చీమలకు అలా కాదు. చీమలు వస్తున్నాయి అని అంటే కనుక అది ఏదో శుభాన్ని సూచించడానికి, మనకు ఏదో రకమైనటువంటి అదృష్టాన్ని కలిగించడానికి ఇంట్లో సంచరిస్తూ ఉంటాయి. అవి శాశ్వతంగా సంచరిస్తాయి అంటే శాశ్వతంగా ఏమి ఉండవు, అప్పటి వరకు మాత్రమే ఉంటాయి, మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతాయి. అంటే అవన్నీ కూడా అదృష్టానికి సంకేతం అని చెప్పడం జరిగిందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాన్.